అనువు పరమాత్ముడు ఉంటాడని, ప్రతి ఒక్కరిలో దైవం ఉంటుందని, మంచిని స్వాగతిస్తూ చెడును వదిలిపెట్టుకోవాలని తొగిట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లె గ్రామంలో శివ పంచయాతన హనుమాన్ నవగ్రహ దేవాలయం 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అభిషేకం, చందన పూజ, నవగ్రహ పూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అవన్నీ పూడిలో వచ్చిన పని పుణ్యం రాదు. స్పష్టంగా నీకు నిజమైనటువంటి ధర్మబద్ధమైన పుణ్యం రావాలంటే దానం చేయాలని హృదయంతో దానం చేయాలి, సేవ చేయాలి. సేవ చేయించుకునేవాడు పరమాత్మను బుద్ధితో సేవ చేయాలి. నేను అనుకోవచ్చు పొద్దులు చేస్తే మనం పని చేసుకోవాలి సార్, ఈ సేవలు చేస్తూ ఇవన్నీ చేస్తూ మాట్లాడేది ఇవన్నీ ఎక్కడైతే మీరు సేవ చేయాలంటే మీ సంసారము ప్రపంచము ఎంత వదిలి పెట్టాల్సిన అవసరం లేదు. సేవ చేయవచ్చు. ఎలా? మీరు మీ మనమనికి నాతో స్నానం చేయించుకుంటున్నారు. భార్యలు కూడా అమ్మవారు నా ఇంట్లో ఉండి నాతో చీర తెప్పిస్తుంది అని ఉంటుంది, నాకు సేవలు అందించుకుంటుంది అని. మీరు ఏ పని చేస్తున్నా పరమాత్మ ఆ రూపంలో సేవ చేయిస్తున్నాడు అనుకుంటే మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మనం చేసే పని ఎలా ఉండాలి? భగవన్నామ స్మరణ, దేవుడికి అంకితమైన అట్లాంటప్పుడు అప్పు చేసే అవకాశం లేదు. కాబట్టి పరమాత్మ సేవలో మనం మీరే కావాలి. నేను మీరే కావడం లేదని మీరు చెప్పాలి అటువంటి వాడు లేదని నా అభిప్రాయం కాదు. నేను ప్రేమతత్వం ఎప్పటికీ ప్రేమతత్వం పెరిగితే మన ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తుంది. మనం ఎప్పుడు కూడా దేవుడిని దండం పెట్టాలి, రాగంగా కూడా దేవుడిని చూస్తాము. కానీ పట్టింటోళ్ళతో కూడా పంచాయతీ పెట్టుకుంటాం. నువ్వు రాయల దేవుడిని చూస్తావు, పట్టింటోళ్ళ దేవుడు అవును. రామచంద్రుల వారికి పూజ చేసి దండం పెట్టారు. మంచి రాముడు పట్టుకునే దేవుడు రాముల వారికి దండం పెడతారు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ అందరు దండం పెడుతున్నారు. సంతోషం. భార్యతో పంచాయతీ భార్య పడతారు. కాబట్టి రాముడిని పూజ చేస్తున్నట్టు రాముడు లక్షణం ఒక్కటన్నా నీకు ప్రేమతో ఉంటే నీవు రాముడు పూజ చేయడంలో నిజంగా పాస్ అయినట్లే. లేకపోతే పండ్ల పాస్ అయినట్టు. భగవంతుని యొక్క ప్రేమ తత్వాన్ని ఆదర్శంగా చేసుకొని సమస్త ప్రపంచానికి ప్రేమపూర్వకంగా మన సేవలు అందించడం మన ధర్మం. ఆ సేవాస్థానాన్ని అందించిన వారే మన ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క వార్షికోత్సవంలో 13వ సంవత్సరం వార్షికోత్సవం అవుతుంది. వచ్చే చతుర్దశ వార్షికోత్సవం. ఆంజనేయ స్వామికి 14 వరకు చాలా దగ్గర సంబంధం చదువుకున్న పండితులకు వస్తుంది. 14 నెలలు ఆంజనేయ స్వామి భగవంతుని యొక్క 14వ వార్షికోత్సవాన్ని ఈ గతంలో సూచించారు. వార్షికోత్సవం ఆరంభంలో ముందుగా ప్రణాళిక వార్షికోత్సవాన్ని మండలం మొత్తమన్నా అందించడం చేస్తే బాగుంటుందేమో నా సూచన మాత్రం. ఈసారి మనం ఆగస్టులో ఆ చాతుర్మాసంలోనే ఒకసారి కూర్చొని ప్రణాళికలు చేసుకుంటాం. మామూలుగా మాట్లాడితే నాలుక అనేటట్టు మాట్లాడితే ప్రణాళికబద్ధంగా వెళ్ళి మనం మాట్లాడాలి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుర్తుపెట్టుకొని చేసుకునే విధంగా మీరందరూ అందరూ వస్తే మంచిగా మరి మంచి కార్యక్రమాల్లో పెద్ద పని వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ప్రతి కార్యక్రమంలో కలిసి మెలిసి అందరూ కలిసి ఉంటాయి. అత్త కోడలు కలిసి ఉంటాయి. తల్లిదండ్రులు చక్కగా కూర్చొని భోజనం చేయండి. ఆరోగ్యం వేస్తే ఆంజనేయ స్వామి నిరంతర పుణ్యం ఉండదు. వచ్చి మీ పుణ్యమే ఉంటుంది.
లోకక్షేమం కోసం చేయవస్తున్నారు. దాంట్లో భాగంగా అక్కడక్కడ మహాభోజన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో నన్ను కూడా ముందుకు తోసినారు. మీరు నిలబడాలి కాబట్టి నేను నిలబడి వాళ్ళు ఎక్కడి నుంచి తోసుకుంటే ముందరికి పోతున్నాను. కాబట్టి